మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ చెన్నూరుపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో మన గౌరవ ప్రధానిని అసభ్యకరంగా ఫేస్బుక్లో తన ఇష్టం వచ్చినట్లుగా మార్ఫింగ్ ఫోటో పెట్టి ఆయన అవమానించినందుకు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాము. ఎవరైనా సరే భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శ అనేది సహేతుకంగా చట్టబద్ధంగా ఉండాలి. అంతేగాని విచ్చలవిడిగా ఒక విచక్షణ అనేది లేకుండా మీకు నచ్చినట్టు మార్ఫింగ్ ఫోటోలు పెట్టడము, వ్యక్తిగత విమర్శలకు దిగడము, మోడీ గారిని అడ్డం పెట్టుకొని దేశాన్ని విమర్శించడము, మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడడము, ఇటువంటి విషయాల్ని భారతీయ జనతా పార్టీ సహించదు. చాలామంది అనుకుంటున్నారు మోడీ గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటారులే, ఇక్కడ ఎందుకు పిచ్చి వేషాలు వేసినా సరే, ఏం మాట్లాడినా సరే మా వ్యూస్ పెరుగుతాయి కానీ మాకు ఇబ్బందులు లేవు అనుకుంటున్నారు. ఈ విధంగా ఇటువంటి వాళ్ళ చిట్ట ఈ ఒక్క వ్యక్తే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులతో విచ్చలవిడిగా మోడీ గారి మీద పోస్టులు పెడుతున్న వాళ్ళు, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా చెప్తున్నాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే చట్టవిరుద్ధంగా ఇలాంటి పిచ్చి పోస్టులు పెట్టేవాడు ఎంతటి వాడైనా సరే వాళ్ళు చట్టం దృష్టిలో వాళ్ళు నేరస్తులే. వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయించే వరకు ఒక చెన్నూరుపేటే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ మీద ఇలా చేసే వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతాయి. ఇప్పుడైనా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కుని పద్ధతిగా ఒక పద్ధతిలో వాడకుండా విచ్చలవిడితనం చూపిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురవుతారు. చట్టబద్ధంగా మేము తీసుకునే చర్యలకి మీ అందరూ కూడా బలైపోతారని ఈ సందర్భంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, ఇటువంటి నేరపూరిత కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఈరోజు చెప్తున్నాం, ఇదే మొదటి కేసు కానీ ఇది చివరి కేసు మాత్రం కాదు. ఇలా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఖబర్దార్, ఇక మీదటైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని 140 కోట్ల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత ప్రధానిని అవమానకరంగా అసభ్యకరంగా మాట్లాడకుండా పోస్టులు పెట్టకుండా బుద్ధి తెచ్చుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశానికి ఒక ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినా సరే, ఎటువంటి వారైనా సరే వారిని సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు, అనాలోచితమైన చర్యలు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే వారిని సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.